నా నెక్లెస్, నా గ్లాస్, నా డ్రెస్, నీ తల్లి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికి సొంతం కాదు. నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు. నా డ్రెస్. ఒకరి సినిమా నచ్చితే ఇంకొకసారి చూస్తాం, కానీ ఒకరి సినిమా నచ్చటమే కాదు అర్థం కాకపోవడం వలన ఇంకొకసారి చూస్తాం అంటే అది ఖచ్చితంగా ఈ హీరో సినిమానే అయి ఉంటది. ఆయన సినిమాలు అర్థం అవడం కొంచెం కష్టమే, కానీ అర్థమైతే మాత్రం ఆయన సినిమాలో ఉండే ఫిలాసఫీ మరెక్కడ కనిపించదు. ఆయన తను తీసే ప్రతి సినిమాతో ప్రేక్షకులకి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటారు. అలా తన ప్రతి సినిమాలో రోజు మన కళ్ళ ముందే కనపడుతున్నా కూడా ఎవరూ ప్రశ్నించని ఒక నిజాన్ని తెలుపుతుంటారు. ఆయన డ్రెస్సింగ్, డైలాగ్స్, క్యారెక్టరైజేషన్ అన్నీ కూడా ఎంత విలక్షణంగా ఉంటాయి అంటే ఆయన నటనకు చాలా సందర్భాల్లో ఆహా అనిపించుకున్నారు, కొన్ని సందర్భాల్లో చీపు అని కూడా అనిపించుకున్నారు. అయితే ఎలాంటి ప్రశంసలు, విమర్శలు వచ్చినా కూడా ఆయన వెనకడుగు వేయకుండా ఆయన వ్యక్తిత్వాన్ని, అందులో నిజాయితీని బయట పెడుతూనే వచ్చారు. ఆయన ఎవరో కాదు, విలక్షణ దర్శకుడు, నటుడు అయిన ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారి పరిచయం